ఇలాంటి వాడిని మీరు రోజు తిడుతున్నారంటే మీరేంటో మీకే తెలియాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి మైండ్‌లో వేరే వాడు బాగుండాలి అని తప్ప ఆయన గురించి ఆయన ఆలోచన ఎప్పుడు చేయడు. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మన విజయనగరం నుంచి మన మన కుర్రోడు వచ్చి జన సైనికుడు కూడా వచ్చి కూర్చోబెట్టి హుషారుగా మాట్లాడేస్తా ఉంటే నేను చెప్పాను, నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు? మీ నాన్నగారు 2 ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా చుట్టూ తిరిగి నాకు ఆనందం రాదు. నువ్వు ముందు బాగా చదువుకు, బాధ్యతలు నిర్వర్తించు. అంటే ఈరోజు 1.5 లక్ష రూపాయలు సంపాదిస్తున్నానన్నా అంటే నాకు అప్పుడు ఆనందం అనిపించింది. నాకు ఇప్పుడు రా, యూఆర్ వెల్కమ్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆషామాషిగా గాలికి తిరిగేవాడు వద్దు. నాకు మీ పని, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్. Politics is not for business. Politics is not for making money. Politics is to do something. To take the next generation from here till the next step, next level. ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి. నేను అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నాను.